నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా పాకాల చిత్తూరు రోడ్డు కూడలినందు దామల చెరువు కూడలిలో పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు టీడీపీ మండల అధ్యక్షులు బోయపాటి నాగరాజు నాయుడు, టీడీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు కలిసి ఆదివారం సమర్పించారు. చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధికార ప్రతినిధి మందలపు వెంకటేష్ బాబు, సింగిల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రులు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, వారి అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని అన్నారు. పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం గర్వకారణమన్నారు. తెలుగు జాతి కోసం, తెలుగు ఆత్మ గౌరవం కోసం ఆనాడు ఢిల్లీ నడివీధుల్లో కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తా ఉంటే నేనున్నానన్న ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో గౌరవంగా సగౌరవంగా నిలబెట్టిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి. 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి పేద పడుగు బలహీన వర్గాల కోసం, వారి అభ్యున్నతి కోసం, మహిళల కోసం, ఆడపడుతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి 2 రూపాయలకే కిలో బియ్యం, రైతులకు 50 రూపాయలతో హార్స్ పవర్ కరెంటుని ఇచ్చిన మహిళా యూనివర్సిటీని స్థాపించి దేశ చరిత్రలోనే ఏకైక రాజకీయ పార్టీ నందమూరి తారక రామారావు గారు స్థాపించి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత ఆ నందమూరి తారక రాముడిది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నాటికి నేటికి రాబోయే తరానికి, జగాలు మారిన, తత్వాలు మారిన, యుగాలు మారిన రాబోయే తరానికి ఏకైక యుగ పురుషుడు, కలియుగాంతం. ఆ యుగ పురుషుడు, ఆ చంద్ర తారకారం, సూర్యచంద్రులు ఉన్నంత వరకు రామారావు గారి చరిత్ర, రామారావు గారి ఆయన అడుగు జాడల్లో నేటి రాబోయే తరం యువత కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటుంది. ఈ రాష్ట్రం నందమూరి తారక రామారావు గారి ఆయన ఆచరణలతో ప్రతి ఒక్కరూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అయితేనేమి, వచ్చిన ఎమ్మెల్యేలు అయితే, ప్రజలైతేనేమి ఈరోజు రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని యావత్తు ప్రపంచంలోనే ఈరోజు ఎన్టీఆర్ నెంబర్ 1, ఆయన ఆదర్శమే మాకు శిరోధార్యమని నడుస్తున్న ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వారు ఈరోజు గతించి 30 సంవత్సరాలైంది. వారికి మరోమారు ఘనమైన నివాళులు అర్పిస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఈరోజు 30వ వర్ధంతిని పురస్కరించుకుని చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో ఘన నివాళి అందరూ కలిసి, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కలిసి ఘన నివాళులు అర్పించాం. ఆయన అందరి మధ్యలో ఆంధ్రప్రదేశ్లోనే, మన రాష్ట్రంలోనే కాక దేశాల్లో కూడా చరిత్రలో ఒక నటుడుగా, ఒక రాజకీయవేత్తగా ఎంతో ఉన్నతికి అందరినీ తీసుకుపోయి ఆయన మనోభావాలంతటికీ కూడా ఎప్పటికీ జీవితంలో మరపు లేకుండా, మహిళలకైతే మనకి అందరికీ కూడా ఆస్తి హక్కు అని, అందరికీ ఇంటి హక్కు కల్పించిన ఘనత మన ఎన్టీ రామారావుది. ఇలాంటి గొప్ప వ్యక్తిని ఎప్పుడు స్మరించుకుంటూ అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తామని, మేమంతా కూడా ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకుని మేమంతా కూడా ముందుకెళ్తామని కూడా కోరుకుంటూ జై జై జై.